హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ వరంగల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాల కోసం భారీ నోటిఫికేషన్ వచ్చేసిందండి. ఇందులో జూనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్, సూపరింటెండెంట్ వంటి గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టులు ఉన్నాయండి. ఇంటర్, ఐటీఐ, డిప్లొమా లేదా డిగ్రీ ఉన్న వారికి ఇది ఒక మంచి అవకాశం. వీరందరూ కూడా అర్హులు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవాలండి. శాలరీ నెలకు వచ్చేసి 21,700 నుంచి 1,12,400 వరకు లభిస్తుందని చెప్తున్నారు. నోటిఫికేషన్ ప్రకారంగా ఆన్లైన్లో అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 8th of February 2026కి. ఎగ్జామ్ అనేది మన హైదరాబాద్లో కూడా ఉంటుంది. ఈ వీడియోలో నోటిఫికేషన్ పూర్తి వివరాలు, జీతం, పరీక్ష కేంద్రం మరియు దరఖాస్తు చేసుకునే విధానం అన్నీ కూడా మీకు వివరంగా చెప్తాను. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా నోటిఫికేషన్ ముఖ్యాంశాలు చూసుకుంటే, ఆర్గనైజేషన్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్. ఇది ఒక పర్మనెంట్ జాబ్స్ అండి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది. లొకేషన్ వచ్చేసి వరంగల్, తెలంగాణ సంబంధించినటువంటి నీట్. మహిళా అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాను. మొత్తం ఖాళీలు వచ్చేసి 39 పోస్టులు ఉన్నాయండి. గ్రూప్ బి అండ్ గ్రూప్ సి కింద కేటగిరీస్ చేశారండి వారు. గ్రూప్ బి కింద సూపరింటెండెంట్ కింద 2 పోస్టులు ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్ కింద 11 పోస్టులు ఉన్నాయి. అండ్ సీనియర్ అసిస్టెంట్ వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ కింద 3 పోస్టులు ఉన్నాయి. సీనియర్ టెక్నీషియన్ కింద 7 పోస్టులు ఉన్నాయి. టెక్నీషియన్ కింద 14 పోస్టులు ఉన్నాయి. ఇక జీతం వివరాలకు వచ్చేసి పోస్ట్ నేమ్ వచ్చేసి సూపరింటెండెంట్, టెక్నికల్ అసిస్టెంట్ వారికి లెవెల్ 6 కింద పే చేస్తున్న 35,400 నుంచి 1,12,400 ప్లస్ అలవెన్సెస్ కూడా ఉంటాయని చెప్తున్నారు. ఇక సీనియర్ అసిస్టెంట్ లేదా సీనియర్ టెక్నీషియన్కి వచ్చేసి లెవెల్ 4 పే కింద 25,500 నుంచి 81,100 ప్లస్ అలవెన్సెస్ పేమెంట్ ఉంటుందని చెప్తున్నారు. జూనియర్ అసిస్టెంట్ లేదా టెక్నీషియన్ కింద లెవెల్ 3 పే కింద 21,700 నుంచి 69,100 ప్లస్ అలవెన్సెస్ ఉంటాయని చెప్తున్నారు. ఇది ఒక మంచి జీతం, హై శాలరీ ప్లస్ జాబ్ సెక్యూరిటీ, ఎందుకంటే ఇవి ఒక పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి. విద్యా అర్హతలు వచ్చి టెక్నికల్ వారికి టెక్నికల్ అసిస్టెంట్ గ్రూప్ బి కింద కేటగిరీస్ చూసుకుంటే ఫస్ట్ క్లాస్ ఆఫ్ బీఈ, బీటెక్, ఎంసీఏ ఉండాలి, లేదా ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లేదా ఫస్ట్ క్లాస్ ఇన్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ అండ్ సైన్స్లో ఉండాలి. ఇక టెక్నీషియన్ గ్రూప్ సి కిందకి వచ్చేస్తే 10+2 సీనియర్ సెకండరీ విత్ సైన్స్లో 60% మార్క్స్ ఉండాలని చెప్తున్నారు, లేదా 10+2 50% మార్క్స్ ప్లస్ ఐటీఐ 1 year ఉండాలని చెప్తున్నారు, లేదంటే 10th క్లాస్ 60% ఆఫ్ పాస్ మార్క్స్తో ప్లస్ ఐటీఐ 2 years చేసి ఉండాలి, లేదా డిప్లొమా 3 years వారు కూడా ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి బ్రాంచెస్ చూసుకుంటే సివిల్, సిఎస్సి, ట్రిపుల్ ఈ, మెకానికల్ అండ్ ఫిజిక్స్ ఎక్సెట్రాలో ఉన్నాయి అని చెప్తున్నారు. ఇక విద్యా అర్హతలు అడ్మిన్ అండ్ అసిస్టెంట్ కింద చూసుకుంటే సూపరింటెండెంట్ సంబంధించి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఆర్ మాస్టర్ డిగ్రీలో 50% ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేది ఉండాలని చెప్తున్నారు. ఇక సీనియర్ అండ్ జూనియర్ అసిస్టెంట్ కింద సీనియర్ సెకండరీ 10+2 అండ్ ఇంటర్మీడియట్ పాస్ అనేది ఉండాలి. టైపింగ్ స్పీడ్ వచ్చేసి 35 words per minute ఉండాలని చెప్తున్నారు. ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్ అండ్ స్ప్రెడ్షీట్లో అనుభవం ఉండాలని చెప్తున్నారు. ఇంటర్ పాస్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ కాబట్టి ఇంటర్మీడియట్ తోటి అర్హతతోటి ఉద్యోగాలకి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఏజ్ లిమిట్ చూసుకుంటే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి సూపరింటెండెంట్ ప్లస్ ఆర్ టెక్నీషియన్ అసిస్టెంట్కి వచ్చేసి 30 years, సీనియర్ అసిస్టెంట్ ఆర్ సీనియర్ టెక్నీషియన్కి వచ్చి 33 years, జూనియర్ అసిస్టెంట్ ఆర్ టెక్నీషియన్కి వచ్చేసి 27 years. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా. ఎస్సీ ఎస్టీ వారికి 5 years, ఓబీసీ వారికి 3 years, పీడబ్ల్యూ వారికి 10 years అండ్ సేమ్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా వారికి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఫస్ట్ స్టేజ్లో కండక్ట్ ఉంటుంది. సెకండ్ స్టేజ్కి వచ్చేసి స్కిల్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ కూడా జరగచ్చు. ఇక మనకు చూసుకుంటే హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్కతాలో సెలక్షన్ ప్రొసీజర్ అనేది జరుగుతుంది. సెలక్షన్ ప్యూర్లీ అండ్ మెరిట్ బేసిస్లోనే జరుగుతుందని చెప్తున్నారు. ఇక ఎలా అప్లై చేసుకోవాలంటే అప్లై ఓన్లీ త్రూ ఆన్లైన్. ఇక్కడ మీకు లింక్ ఉంది, వెబ్సైట్ లింక్. ఆ లింక్ను నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు క్లిక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. న్యూ రిజిస్టరేషన్ విత్ ఈమెయిల్ అండ్ మొబైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్లస్ దాని తర్వాత అప్లికేషన్ అనేది ఫామ్ అనేది ఫిలప్ చేయాలి.
అప్లోడ్ ఫోటో సిగ్నేచర్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది మనం ఫామ్ ఫిల్అప్లో చేయాల్సి వస్తుంది. తర్వాత అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ చేసి మన దగ్గర సేవ్ చేసుకొని పెట్టుకోవాలని చెప్తున్నారు. అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుందంటే కేటగిరీ ప్రకారంగా అన్రిజర్వ్డ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి 1500 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఉమెన్స్కి వచ్చేసి 1000 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది. ఫీజ్ ఈజ్ నాన్ రిఫండబుల్, ఎటువంటి ఫీజు అనేది రిఫండ్ జరగదు. సపరేట్ ఫీజ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద మల్టిపుల్ పోస్ట్. ఒకే పర్సన్ 2 డిఫరెంట్ పోస్టర్స్ ఆర్ అంతకంటే ఎక్కువ పోస్టులు అప్లై చేస్తున్న వారు ప్రతి పోస్ట్కి సపరేట్గా ఫీజు అనేది పేమెంట్ చేయాలని చెప్తున్నారు. ఉద్యోగ వివరాలు ప్లస్ లొకేషన్ చూసుకుంటే జాబ్ టెన్యూర్ వచ్చేసి ఇది ఒక పర్మనెంట్ జాబ్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అండ్ ప్రొబేషన్ పీరియడ్ దీనికి వచ్చేసి 1 ఇయర్ ఉంటుంది. పెన్షన్ నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది దీనికి ఉంటుంది. అండ్ మెడికల్ అండ్ అకామిడేషన్ ఫెసిలిటీస్ కూడా ఈ ఒక పోస్ట్లో ఉంటుందని చెప్తున్నారు. లొకేషన్ వచ్చేసి ఎన్ఐటి వరంగల్ క్యాంపస్ తెలంగాణ. పరీక్ష తేదీలు ప్లస్ సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ సంబంధించింది ఏముంటుందంటే ఎగ్జామ్ డేట్ విల్ టు బి నోటిఫైడ్ లేటర్ అండ్ వెబ్సైట్లో ప్రచురిస్తారు కాబట్టి మీరు కంటిన్యూస్గా వెబ్సైట్ని ఫాలో అవుతూ ఉండండి. సిలబస్ ఏంటి ఆ టెస్ట్కు సంబంధించింది అనేది కూడా వారు తర్వాత చెప్తారు కాబట్టి వెబ్సైట్లోనే మనం అఫీషియల్ వెబ్సైట్ని రెగ్యులర్గా అప్డేట్స్ కోసం చూస్తూ ఉండాలని చెప్తున్నారు. ఇక ఇంపార్టెంట్ డేట్స్ టు రిమెంబర్ అండ్ మార్క్స్ అవర్ క్యాలెండర్ ఈజ్ 9/09/01/2026 నుంచి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. 01/09/2026 11 AM నుంచి అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి మనకు కొద్ది సమయం ఉంది కాబట్టి మీరు అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాను. లాస్ట్ డేట్ అప్లై ఈజ్ 8th February 2026 వరకు టైం ఉన్నది. ఇక ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి నోటెడ్ ఏంటంటే అప్లోడ్ క్లియర్ ఫోటోగ్రాఫ్ విత్ సిగ్నేచర్, బ్లాక్ ఇంక్లో సిగ్నేచర్ పెట్టి ఫోటో తోటి అప్లోడ్ చేయాలని చెప్తున్నారు. అప్లోడ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అనేది కూడా మనం ఇవ్వాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది కూడా అప్లోడ్ చేయాలి ఎట్ ద టైమ్ ఆఫ్ ఫామ్ ఫిల్లింగ్. బ్లర్డ్ ఇమేజెస్ విల్ బి లీడ్ టు అప్లికేషన్ రిజెక్షన్. ఎటువంటి బ్లర్డ్ ఇమేజెస్ అనేది అప్లోడ్ చేయకుండా ఉండడం చాలా బెటర్, ఎందుకంటే రిజెక్షన్ అవ్వచ్చు అప్లికేషన్ ఫామ్. మెయింటైన్ ద సేమ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద ప్రాసెస్. ఎందుకంటే ఈమెయిల్ ఐడికి ప్లస్ మొబైల్ నెంబర్ జాగ్రత్తగా ఇవ్వండి. అదే మొబైల్ నెంబర్కి అండ్ ఈమెయిల్ ఐడికి కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. Please like, share this video to the needy. Comment your doubts below. All the best to all the job aspirants. Thank you.